కట్టుకున్నోడే ఆమె పాలిట కాలయముడయ్యాడు. వివాహేతర బంధాన్ని ప్రశ్నించినందుకు ఆమె ఉసురు తీశాడు. నిండు గర్భిణి అని కూడా చూడకుండా చంపేశాడు కర్కోటకుడు. తనకు క్యాన్సర్ ఉందని నువ్వు వేరే పెళ్లి చేసుకో అంటూ ఇన్నాళ్లు ఒత్తిడి చేశాడు. నిజానికి ఆమెను వదిలించుకోవాలని చూశాడు. కానీ ఆమె వినిపించుకోపోవడం వల్ల గొంతు చున్నీతో నులిమి బిగించేసి చంపేశాడు. అనూష, జ్ఞానేశ్వర్లు ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు, ప్రేమించుకున్నారు. హోటల్ మేనేజ్మెంట్ వరకు చదువుకున్న అనూషకు తండ్రి లేరు, చనిపోయారు. తల్లి ఆరోగ్య సమస్యలతో కోమాలో 3 ఏళ్లుందే. అనూషకు ఓ చెల్లి ఉందే. గాజువాకకు చెందిన జ్ఞానేశ్వర్ పాయకరావుపేట అడ్డరోడ్డు ప్రాంతానికి చెందిన అనూషను 2 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న విషయం జ్ఞానేశ్వర్ తల్లిదండ్రులకు తెలియదు. సింహాచలంలో స్నేహితులు, అనూష బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న అనంతరం మధురవాడ ఉడా కాలనీకి మకం మార్చేశారు. అక్కడ సంసారాన్ని స్టార్ట్ చేశారు భార్యాభర్తలు జ్ఞానేశ్వర్, అనూష. జ్ఞానేశ్వర్ స్కౌట్ గా పనిచేస్తున్నాడు. అంతేకాకుండా సాగర్ నగర్ ప్రాంతంలో 2 ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను నిర్వహిస్తున్నాడు. అయితే పెళ్లైన తర్వాత కొన్నాళ్లు సాఫీగానే సాగింది వీరిద్దరి సంసారం. కొన్ని రోజులు పోయాక వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. సరదాగా ఫ్రెండ్స్ తో బయటికి వెళ్లినప్పుడు కూడా సరిగ్గా మసులుకునేవాడు కాదని అనూష చెల్లి, స్నేహితులు చెబుతున్నారు. ఇలా గొడవలు జరుగుతుండగా గతంలో ఓసారి ఫలూదా కావాలని కోరింది గర్భిణీగా ఉన్న అనూష. తీసుకొనొచ్చాడు భర్త. అందులో ఓ టాబ్లెట్ కనిపించడంతో షాక్ కి గురయ్యింది అనూష. ఇదెక్కడి నుంచి వచ్చిందని భర్తను నిలదీయగా తనకు తెలియదని డ్రామాలాడాడు. అప్పట్నుంచి అనుమానంగానే ఉంది భార్య. నిన్న సాయంత్రం ఇంట్లో ఉండగా భార్య భర్తల మధ్య మళ్లీ గొడవ మొదలయ్యింది. రాత్రి పడుకునేటప్పుడు భర్త భార్య అనూష మెడకు చున్నీ బిగించి చంపేశాడు. ఉదయం స్నేహితులకు ఫోన్ చేసి భార్య అనూషకు ఏదో అయ్యిందని చెప్పాడు. వెళ్లి చూసేసరికి విగత జీవిగా పడి ఉంది అనూష. వెంటనే కేజీహెచ్కు తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయి ఉంది. అనూష కడుపులో పెరుగుతున్న బిడ్డ ప్రాణాలు కూడా బలైపోయాయి. కేజీహెచ్ దగ్గర పోలీసులు గట్టిగా ప్రశ్నించేసరికి నేరం అంగీకరించాడు భర్త జ్ఞానేశ్వర్. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని పియ్యంపాలెం పోలీస్ స్టేషన్ కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. నిండు గర్భిణిని పొట్టన పెట్టుకున్న భర్తను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మృతురాలి బంధువులు, స్నేహితులు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకొని నాకనే ఇలా బలవంతంగా చంపేశాడు, చాలా హింసపెట్టి. పెళ్ళయి 2 సంవత్సరాలు అవుతుందండి. పరిచయం ఎప్పటి నుంచో మరి నాకు తెలియదు కానండి, వీళ్ళు కాలేజీలోనే మరి బయట తెలీదు. పెళ్లి చేసుకున్నాడు, చేసుకుని ఏదో హ్యాపీగా చూసుకుంటారేమో, హ్యాపీగా ఉంటారేమో అనుకున్నాం. కానీ ఇలా మనిషిని ప్రాణం తీస్తాడు అనుకోలేదు అసలు. వాళ్ళ ఇంట్లో తెలియదు అంటే అండి, తెలియకుండా అయితే ఉండదు. తెలియకుండా ఏమి ఇంతవరకు చేయడాడు. వాళ్ళ ఇంట్లో సపోర్ట్తోనే ఇదంతా చేసాడు. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒక్క రోజులో పండంటి బిడ్డకు జన్మనిచ్చే అనూష చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.